ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూద్దాం. మంగళవారం వస్తే పూల సొక్క వేసి నిన్ను చూడగానే ఎగిరిగంతులేసి మందు తాగినట్టు చిందులేస్తానే ఒక్క తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీరు కూడా మీ పిక్ పెట్టుకొని లిరికల్ వీడియో ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. అది కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది కదా, సాంగ్ గుమ్మ అని. ఆ సాంగ్ మీద అయితే చేశాను. మీరు కూడా సేమ్ మీ పిక్స్ పెట్టుకొని లిరికల్ వీడియో అయితే చేసుకోవచ్చు. ముందైతే మనకు 2 అప్లికేషన్స్ కావాలి, పిక్ సెట్టింగ్ కాలిఫికేషన్. నేను యాప్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ మనం పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం ముందరికి అయితే స్క్రోల్ చేయండి. మీరు ఏదైతే పిక్ పెట్టుకోవాలనుకుంటారో ఆ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఈ పిక్ అయితే యాడ్ అనుకుంటున్నా. పిక్ మీద సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. కదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ అయితే అయిపోతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. నేను బీట్ మార్క్ ఇంకా లిరికల్ ప్రీసెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తోటికి బీట్ మార్క్ ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు మనం పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు దగ్గర వెళ్ళేసి ఇందాక మనం రిమూవ్ చేసుకున్న పిక్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ టాస్క్ వెళ్ళేసి సైజ్ అనేది కొంచెం పెంచుకోండి. కొంచెం పెంచుకున్న తర్వాత పిక్ అనేది మళ్ళీ మూవ్ అండ్ టాస్క్ వేసి కొంచెం పైనకి అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి షేప్స్ ఉంది కదా, ఈ షేప్ పైన ట్యాప్ చేయండి. ఏదైనా ఒక రెక్టాంగిల్ పెట్టుకొని రెక్టాంగిల్ అయితే ఇలా అయితే షేప్ అయితే చేయండి. ఇలా అయితే చేయండి. స్క్వేర్ టైప్ అయితే చేసి మూవ్ అండ్ టాస్క్ వెళ్ళేసి కిందికి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నా. మీరు కూడా సైజ్ అయితే పెంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కలర్ ఫిల్కి వెళ్ళేసి ఇక దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి దీని అయితే ఇలా అయితే పెట్టుకోండి. దీన్ని ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పెయింట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి అయితే 0 అయితే పెట్టుకోండి. 0 పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇలా అయితే అయిపోయింది కదా. మీరు ఇంకా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. బ్లాక్ అయితే ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని అయితే చేసి మూవ్ అండ్ టాస్క్ వెళ్ళి కొంచెం పైకి అయితే పెట్టుకోండి. ఇలా పైకి పెట్టుకున్న తర్వాత స్కేల్ అయితే ట్యాప్ చేసి కొంచెం అయితే జూమ్ అయితే చేయండి. జూమ్ అయితే వెళ్ళి చూడండి, అదే పిక్ అయితే బాగుంది. చూడండి, ఇప్పుడైతే మనకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇదైతే లాస్ట్ దాకా రండి. లాస్ట్ దాకా వచ్చేసిన తర్వాతకి ఈ పిక్ పైన సెలెక్ట్ చేసి ఇదైతే చేయండి. పిక్ పైన సెలెక్ట్ చేసి ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే చేయండి. ఇలా చేసిన తర్వాతకి ఇలా చేసిన తర్వాతకి ఇప్పుడైతే అయిపోయింది కదా. ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. బీట్ మార్క్ దగ్గర లిరిక్స్ అనేవి వస్తాయి. ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు లిరికల్ అయితే అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎలా చూపిస్తాను. దీనిపైన సెలెక్ట్ చేసి దీనిపైన ఇట్లా సెలెక్ట్ అయితే చేయండి. అన్ని లిరిక్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశారు కదా, దీనిపైన ట్యాప్ చేసి కాపీ 35 లేయర్స్ అయితే చేయాలి. చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ వెళ్ళండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత పేస్ట్ 35 లేయర్స్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పిక్ అయితే మీరు కొంచెం కిందికి అయితే తీసుకురండి. ఇలా పిక్ అయితే కొంచెం కిందికి అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే చూడండి, మనకు లిరిక్స్ అనేవి ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ వన్ దానికి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేశాను. మీరు మిగతా వాటికి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు ఎఫెక్ట్కి వెళ్ళేసండి. మీరు ఏమన్నా కలర్ మార్చుకోవాలంటే షిప్స్లోకి వెళ్ళేసి కలర్ ఉంది కదా, మీరు వైట్ పెట్టుకోవాలంటే వైట్ పెట్టుకోండి. నేనైతే ఎల్లో పెట్టుకున్నాను కదా, నేనైతే ఎల్లోనే పెట్టుకుంటున్నాను. చూడండి, ఎల్లో పెట్టుకొని చూపిస్తున్నాను. మీరు మార్చుకోవాలంటే
వైట్ అయితే మార్చుకోండి. ఇప్పుడు లిరికల్ మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి 3 మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ రండి. మళ్ళీ ఇంకో లిరికల్ దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క లిరిక్స్ కూడా మీరు అలాగే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇదైతే చేయండి. సేమ్ అన్ని లిరిక్స్ మీద అయితే ఇలా అయితే చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మీరు చూడండి కదా చాలా బాగుంటుంది సాంగ్. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సేమ్ ప్రతి ఒక్క లిరిక్ కూడా అన్ని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది గ్లోయింగ్ స్కిన్లో. అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ ఇప్పుడైతే అన్ని లిరిక్స్ అయితే పేస్ట్ చేశారు కదా. ఇప్పుడైతే చూడండి మీరు ఇంకేమన్నా ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలంటే సేమ్ ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ వెళ్ళేసి ఫోటో అయితే కిందికి పెట్టుకొని సైజ్ దగ్గర వెళ్ళేసి కొంచెం అయితే పెంచుకోండి. ఇదైతే మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండి. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసి ఛానల్ వీడియోని అయితే షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా అయితే తెస్తాను. మీరైతే నాకైతే సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియో ఎడిట్ చేసి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి 1000 మీకు ఎంత క్లారిటీ కావాలో అంత బాగా పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంకా దీని పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.